కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మంజీరా నది నీటి వల్ల మునిగిన పంట పొలాలను బుధవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్వయంగా పరిశీలించారు. పంట నష్టం పరిస్థితిని స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఆర్టీఓ పార్థసింహారెడ్డి ఇరిగేషన్ అధికారులను రైతులను కలిసి వారికి వాటిల్లిన పంట నష్టాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యను పరిష్కరించి పూర్తి న్యాయం చేస్తానని హామీ కల్పించారు. మంజీరా నది వరద ప్రవాహం వల్ల పంట నష్టం వాటిల్లిందని, నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి 1.5 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల అవసరమని రాష్ట్ర చీఫ్ ఇంజనీర్, కామారెడ్డి జిల్లా సీఈ, నిజాం సాగర్ ప్రాజెక్టు డీఈలతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. పంట నష్టంపై వెంటనే నివేదిక తయారు చేసి రాష్ట్ర మంత్రివర్గానికి అధికారిక నివేదించేందుకు తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కొన్ని డౌన్ ఉన్నాయి, చేతికి రాకుండా అయిపోతుంది. ముప్పై ఏళ్ల తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్ట్ చరిత్రలో ఫ్లడ్ గేట్లు ఓపెన్ 30 ఏళ్ల తర్వాత ఓపెన్ అయింది. 30 ఏళ్ల తర్వాత ఇంత వాన ఎప్పుడు లేదట. అక్కడ పైనకెళ్ళి సింగూరుకెళ్ళి ఏమవుతుందంటే వరద విపరీతంగా వచ్చే వరకు మనకి నేను సండే రాత్రి 12:30 నుంచి 1 గంటల వరకు మేల్కొని కంటిన్యూస్ మాట్లాడి అప్పుడు గేట్లు ఓపెన్ చేపిస్తే ఇది తగ్గింది. నేను 2 రోజుల నుంచి నిద్ర కూడా పోతున్నాను, ఇదే పని ఉన్నా. వాళ్ళ ఆడికేళ్ళు ఏమవుతుందంటే బాగా పెరుగుతుంది. ఆడ మనం ఫస్ట్ 50,000 అన్నారు, 60,000 వచ్చింది, 70,000 వచ్చింది, 1,50,000 1,50,000 కూడా అంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఫస్ట్ టైం అంట 1,50,000 వచ్చింది. ఎప్పుడైనా వస్తే 60,000 మాక్సిమం అంట వానం కొడితే విపరీతంగా వచ్చినాయి. మాట్లాడినా ఇంకా ఓపెన్ చేస్తారు, అన్ని గేట్లు ఓపెన్ చేస్తారు, తగ్గుతుంది. కొంచెం ఈ గారు నేను చేస్తున్నారు కదా, అదే అక్కడ చీరుడు దగ్గర విజిట్ చేసినప్పుడు మీరు చెప్పారు కదా, సి గారికి ఫోన్ చేస్తున్నాను. ఈఎన్సీ గారు కూడా మాట్లాడాను. ఈఎన్సీ గారు కూడా ఏంటంటే అక్కడ మన సింగూరు నుంచి కూడా తగ్గించమని చెప్పినాను. ఇప్పుడు 1 లాక్ చెప్పిండా మీకు సీఏ గారు చేయమని? 1 లాక్ 1 లాక్ చేసేస్తారు కదా. ఓకే.